వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మసాలా పూరికి కావాల్సిన మసాలాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పానీపూరి, మసాలా పూరి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక జార్లోకి కొద్దిగా చెక్క వేసుకోండి, 4 లవంగాలు వేసుకోండి, ఒక కాయ పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనాని ఇలా బాగా కడుక్కుని వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు మర్చిపోయానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మిక్సీకి వేసుకోండి. 1/2 కేజీ ఆలుగడ్డల్ని తీసుకుని బాగా ఉడికించుకుని ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి. ఒక గిన్నెలో నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మనం మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా, అదంతా వేసేసుకోండి. అలాగే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని కూడా వేసేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. చూడండి, మసాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పానీ చేసుకుందాం. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకుని పులుసు పిసుక్కోండి. పులుసులోకి 3 స్పూన్ల ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ పానీ మసాలా పౌడర్ చిక్కుతుందండి బయట, నేను అది వేసుకుంటున్నాను. కొద్దిగా తురిమిన క్యారెట్ వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బూందీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పానీ కూడా రెడీ అయిపోయింది. పూరీలోకి కొద్దిగా తురిమిన క్యారెట్, కొద్దిగా ఎర్రగడ్డలు, కొద్దిగా టమాటో, కొద్దిగా బఠానీ, కొద్దిగా చౌచౌ కూడా వేసుకున్నానండి. అది చూపించడం మిస్ అయిపోయాను. మసాలాకి కొన్ని పూరీలు స్మాష్ చేసి వేసుకోండి. కొద్దిగా బఠానీ, కొద్దిగా టమాటో, కొద్దిగా ఎర్రగడ్డ వేసుకొని, కొద్దిగా తురిమిన క్యారెట్ వేసుకోండి. మనం చేసుకున్న మసాలా వేసుకొని పైన ఓంపుడి వేసుకుంటే అంతే, మసాలా పూరి రెడీ. మీకు కావాలంటే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.